భారతదేశంలో జరిగిన యుద్ధాలు బీసీ క్రీస్తు పూర్వము, ఏడి క్రీస్తు శకం. అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తిన సంవత్సరం క్రీస్తు పూర్వం 327. అలెగ్జాండర్ పురుషోత్తముడితో జరిగిన యుద్ధం హైడస్పస్ యుద్ధం. క్రీస్తు పూర్వం 326. అలెగ్జాండర్తో యుద్ధం చేసిన భారతీయ రాజు పురుషోత్తముడు. అలెగ్జాండర్ మరణించిన సంవత్సరం బీసీ 323. బాబిలోనియా. అశోకుడు కళింగ యుద్ధం చేసిన సంవత్సరం బీసీ 261. అశోకుడు మరణించిన సంవత్సరం బీసీ 232. రెండవ పులకేశి చేతిలో మొదటి మహేంద్రవర్మ ఓడిపోయిన యుద్ధం పుల్లలూరు యుద్ధం. రెండవ పులకేశి మొదటి నరసింహవర్మ చేతిలో ఓడిపోయిన యుద్ధం మరిమంగళ యుద్ధం. ఏడి 641. రెండవ పులకేశి చేతిలో నర్మదా నది వద్ద ఓడిపోయిన చాళుక్యరాజు హర్షుడు. రెండవ కీర్తివర్మను చంపిన రాజు దందిదుర్గుడు. రాజేంద్రుడు బెంగాల్పై దండెత్తి మహీపాలుని ఓడించాడు. మొదటి పరాంతకుడు మూడవ కృష్ణుడి చేతిలో ఓడిన యుద్ధం తక్కోలం యుద్ధం. ఏడి 940. పల్లవులను ఓడించి కావేరీ నదీ తీరం వరకు రాజ్యాన్ని విస్తరింపచేసిన రాష్ట్రకూటరాజు ధ్రువుడు. విజయనగర సామ్రాజ్య పతనం జరిగిన యుద్ధం తల్లికోట యుద్ధం. 23/1/1565. తల్లికోట యుద్ధం అళియ రామరాయలకు బహుమనీ సుల్తాన్లకు జరిగింది. తల్లికోట యుద్ధమునకు ఇతర పేర్లు రాక్షస తంగడి, బన్నిహట్టి, భోగపూర్ యుద్ధం. విజయనగర సామ్రాజ్యానికి చివరి రాజు శ్రీరంగరాయలు. మాలిక్ కాఫర్ వరంగల్పై దండెత్తిన సంవత్సరం ఏడి 1309. కాకతీయ వంశం అస్తమించడం మరియు ప్రతాపరుద్రుడు మరణించిన సంవత్సరం ఏడి 1323. సముద్రగుప్తుడు వేంగిపై దండెత్తిన సంవత్సరం ఏడి 343. పల్లవ రాజ్య పతనం ఏడి 625. బహుమనీ రాజ్యస్థాపన ఏడి 1347. కొండవీటి రాజ్యస్థాపన ఏడి 1324. పతనం ఏడి 1424. రాయచూర్ యుద్ధం ఏడి 1520. బొబ్బిలి లేక ప్లాసీ యుద్ధం ఏడి 1757. ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించిన సంవత్సరం 1687. తైమూరు దండయాత్ర జరిగిన సంవత్సరం 1398. అప్పటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? నసీరుద్దీన్ మహమ్మద్. భారతదేశ సిరి సంపదలు కొల్లగొట్టబడినది. ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ యాదవరాజును ఓడించాడు? శంకరదేవుణ్ణి. ఏడి 710. రేవార్ యుద్ధంలో సింధు రాజైన దాహద్ మహమ్మద్ బిన్ కాసింను ఓడించాడు. సింధు రాజ్యాన్ని మొదట జయించిన అరబ్బు వీరుడు మహమ్మద్ బిన్ కాసిం. భారతదేశంపై మొట్టమొదటిసారిగా విజయం సాధించిన మహమ్మదీయుడు మహమ్మద్ బిన్ కాసిం. అరబ్బులు సింధును 712లో, సుల్తాన్ను 713లో ఆక్రమించారు. ఏడి 1026లో గజనీ మహమ్మద్ సోమనాథ దేవాలయంపై దాడి చేశాడు. గజనీ మహమ్మద్ చేతిలో ఓడిపోయిన పంజాబ్ పాలకుడు జయపాలకుడు. గజనీ దాడుల్ని తిప్పికొట్టిన గుందేల్ ఖాన్ పాలకుడు విద్యాధరుడు. మొదటి తరైన్ యుద్ధము లేక మొదటి స్థానేశ్వర యుద్ధం ఏడి 1191లో పృథ్వీరాజుకు మహమ్మద్ ఘోరీకి జరిగింది. రెండవ తరైన్ యుద్ధము లేక రెండవ స్థానేశ్వర యుద్ధం ఏడి 1192లో పృథ్వీరాజుకు ఘోరీకి జరగగా పృథ్వీరాజ్ మరణించాడు. ఇండియాలో ముస్లిం రాజ్య స్థాపనకు కారణమైన యుద్ధం రెండవ తరైన్ యుద్ధము లేక రెండవ స్థానేశ్వర యుద్ధం చాంద్వార్ యుద్ధం. ఏడి 1194లో ఘోరీకి జయచంద్రుడికి జరగగా జయచంద్రుడు మరణించాడు. మాసిడోనియా రాజైన
ఫిలిప్ కుమారుడైన అలెగ్జాండర్ బీసీ 336లో సింహాసనం అధిష్ఠించాడు. అలెగ్జాండర్ను భారతదేశంపై దండెత్తమన్న తక్షశిల రాజు మరియు మొదటి రాజద్రోహి అంబి అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తు సమయంలో మగధను పాలించు రాజు ధననందుడు. ప్యూనిక్ యుద్ధాలు సిసిలీ, రోమ్ల మధ్య జరిగాయి. దానివల్ల రోమ్ నాగరికత దెబ్బతిన్నది. పెలపోనిసిస్ యుద్ధాల వల్ల గ్రీక్ నగరరాజ్యాలు పతనమైనాయి. క్రుసేడుల యుద్ధం ముస్లింల, క్రైస్తవుల మధ్య జరిగాయి. రాజేంద్రుడు బెంగాల్పై దండెత్తి మహీపాలుని ఓడించి గంగైకొండ చోళ అనే బిరుదును పొందాడు. రాజేంద్రుడు ఆగ్నేయ ఆసియా దండయాత్రలో సంగమ విజయోత్తుంగను, కాడారం కొండను ఓడించాడు. తక్కోలం యుద్ధంలో రాష్ట్రకూట రాజైన మూడవ కృష్ణుడి చేతిలో మొదటి పరాంతకుడు ఓడెను. రాయచూరి యుద్ధం శ్రీకృష్ణదేవరాయలకు, ఇస్మాయిల్ ఆదిల్ షాలకు జరిగింది. శ్రీకృష్ణదేవరాయల చేతిలో ఓడిపోయిన కళింగరాజు ప్రతాపరుద్ర గజపతి కోవెలకొండ దివానీ యుద్ధాలలో శ్రీకృష్ణదేవరాయలు బీజపూర్, బీదర్ సుల్తాన్లను ఓడించాడు.